ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను, వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివని కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని నెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయి వాడు రావాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? ఆగిపోయావేం దాదా? కల్చు. నువ్వు నా బిడ్డవి గనక ఆగిపోయాను. అందులో నా బిడ్డుంది గనక నేను రక్షించుకున్నాను. చచ్చిన కృష్ణప్రసాద్ మేధావిరా. వాడి కూతుళ్ళని కాపాడుకోవడం కోసం నిన్నిలా నమ్మించాడు. నిజానికి వాళ్లలో నీ కూతురు లేదురా. చనిపోయేవాడు చనిపోతూ బ్రతికించేది ఒక్క నిజాన్ని. నీ పిచ్చి నమ్మకాన్ని నమ్మకపోయినా నీ మాటను నిన్ను నమ్ముతాను. అందులో నీ కూతురెవరో చెప్పు, దాన్ని మాత్రం విడిచిపెడతాను. ఆ ముగ్గురు నా బిడ్డలే. మిగతా ఇద్దరిని నువ్వు కనలేదు కదరా. నన్ను మాత్రం నువ్వు కన్నావా? కనకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించాను, పెంచానురా. ఆ ప్రేమని నేను పంచుతున్నాను, వాళ్ళ కోసమే జీవిస్తున్నాను. దాదా, వాళ్ళకు అపకారం తలపెడితే ఈసారి నువ్వు తండ్రివని కూడా మర్చిపోతాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే చంపేస్తావా? ఒరేయ్, వాడు ఏ పాపం తెలియని నా పిల్లల్ని చంపాడురా. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నీ భార్యని బలి తీసుకున్నాడురా. నిన్ను పెంచి పెద్ద చేసి రుణం తీర్చుకున్న నీ తల్లిని నెత్తుటి మడుగుల్లో దొల్లించిన కసాయి వాడు రావాడు. ఇదంతా ఎలా మర్చిపోయావురా? జైల్లో మెతుకు మెతుకు తిని మనం బ్రతికింది వాడి కుటుంబాన్ని అంతం చేయడానికేరా. మనిషి పశువు కంటే గొప్పవాడేది ఒక ధర్మాన్ని ఆచరించడం వల్లనే. అది ఆచరించినప్పుడు మనిషికి పశువుకి తేడా లేదు. పశువుని పశువులా బ్రతకమని నిత్యం చెప్పక్కర్లేదు, కానీ మనిషిని మనిషిలా బ్రతకమని అనుక్షణం చెప్పవలసి వస్తుంది. ఇంత మంచివాడి అయిపోయావేనా? ఈ ప్రపంచంలో మరణం లేనిది మంచితనానికని తెలుసుకున్నాను కనుక దాదా, పగ ప్రతీకారం మర్చిపోయి నువ్వు మనిషిలా బ్రతకడం నేర్చుకో. నేను బ్రతికేదే ప్రతీకారం కోసం. నా పగ చల్లారే వరకు నాకు ఆకలి లేదు, నిద్ర లేదు. నేను బ్రతికుండగా నీ పగ తీరదు. అంటే నీకు నాకు మధ్య ప్రతీకారానికి మమకారానికి యుద్ధం జరగబోతుందా? ప్రతీకారం మనుషుల్ని చంపుతుంది, మమకారం మనిషిని మహాత్ముని చేస్తుంది. నువ్వు ప్రాణం తీసి యమధర్మరాజు అవుతావు, జీవం పోసి బ్రహ్మదేవుడు అవుతావు. నువ్వే తెలుసుకో దాదా. రేయ్, ఆగరా. మర్యాదగా వెళ్ళి ఆ కృష్ణప్రసాద్ గారి ఇంట్లో ఇచ్చిరా. విషయం లీక్ అయిందో ఈ విషయాన్ని నీ గొంతులో గుచ్చుతా. వస్తానా లేకండి అయ్యా, తెల్లారి చాలాసేపు అయింది. ఒరే రాకీ జాకీ, మీకు బెడ్ మిల్క్ తెస్తున్నారా? బెడ్ మిల్క్ తాగండి తాగండి తాగండి. ఇదిగో ఇదిగో బెడ్ మిల్క్, బెడ్ మిల్క్ తాగు. నువ్వు తాగమ్మా, నువ్వు తాగు. తాగి తెల్లారులో నా చెవులు తూటుకురు గాని తాగండి. నాన్నని తాగండి. జీతాలు తీసుకునే వాళ్ళేమో దున్నపోతుల్లాగా పడుకున్నారు. కంటి మీద కుణుకు లేకుండా కాపలాగా నిన్నేమో వాళ్ళు ఇంకా ఖైదీగానే చూస్తున్నారు. ఖైదీనే, నేనే కాదు, ప్రతి మనిషి ఖైదీనే. తల్లి కడుపులో 9 నెలలు ఖైదీ, పుట్టాక తల్లి ఒడిలో ఖైదీ, పెరిగాక ప్రేయసి గుండెలో ఖైదీ, పెళ్ళయ్యాక భార్యకి జీవిత ఖైదీ, చనిపోయాక కాలి బొటన వేలకు సంకెళ్ళు వేసుకుని ఖైదీగానే స్వర్గం అనే సబ్ జైలుకు, నరకం అనే సెంట్రల్ జైలుకు బదిలీ అయిపోతాడు. అందుకని నేను ఖైదీని. అయ్యి బాబోయ్, ఎంత గొప్పగా చెప్పారు. అయితే నేను ఇప్పటి నుంచి నన్ను రాజు అని పిలవను, ఖైదీ గారు అని పిలుస్తాను. ఇక్కడ ఉండు, ఏడేడు కాపాడుకొస్తాను. ఇదిగో ఇందాక తెచ్చిన పాలేవి పొయ్యి మీద పెట్టాను బాబు. ఏమ్మా, ఆ పాలు తాగద్దు.
అందులో విషయం కలిపారు. ఓహో, ఇలా నాటకవాడి సింపతి కొట్టేయాలని చూస్తున్నావా? కాదమ్మా, నిజంగానే విషయం కలిపారు. ఆ పాలు కుక్క తాగొచ్చాను. కుక్క తాగడం ఏంటి? నేను తాగుతాను. వద్దమ్మా, నా మాట విను. వద్దు వద్దు. డ్రామాలు ఆడుతున్నాడా ఆంటీ? విషం అయితే ఈ పాటి చావాలి కదా. ఆంటీ, నా మాట వినే రాసుకెళ్ళి బయటికి పంపించేయండి. ఇవాళ పాలలో విషం ఉంది, తాగొద్దంటాడు. రేపు అన్నం తినొద్దు, మంచినీళ్ళు కూడా తాగొద్దంటాడు. అమ్మా, మరేనమ్మా? అమ్మా, పాపకు నోరు తెరవండి. నోరు తెరవండి. కాసేపు విశ్రాంతి తీసుకునివ్వండి. నీ కడుపులో బాధ నాతో చెప్పుకున్నావు కాబట్టి నాకు అర్థమైంది. పాపం ఆ పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఒక మనిషి బాధలో ఉన్నాడని ఎదుటి మనిషికి చెప్పకపోయినా తెలియటం కోసం దేవుడు కన్నీళ్లు పెట్టాడట. ఈ పసిపిల్లలకు నా బాధ తెలుపుదామంటే నాకు ఆ కన్నీళ్లే రావటం లేదు. నా భార్య చితిమంటల వీడిలో అవన్నీ ఆవిరైపోయాయి. చూడండమ్మా, ఇంటికి మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ రాజును మీరు విపరీతంగా ద్వేషిస్తుంటే చూసి ఆగలేక చెప్తున్నాను. నాన్నగారు ఏం చెప్పారు? మీ ముగ్గురులో ఇద్దరే మీ నాన్నగారి కూతుర్లట. ఒకరు మాత్రం రాజు కూతురట. ఏంటి రాజు ఇది? ఉతికిందే ఉతుక్కుంటూ ఉన్నొక్క సొక్కతో ఎంతకాలం తిప్పబడతావు? ఇదిగో అయ్యగారి బట్టలు తెచ్చాను, తీసుకో. ఆ పిల్లలే ఇచ్చారయ్యా. రాజు, డ్యూటీలోనే ఉన్నా. అవునా? పగలంతా పేకాట, రాత్రి కాగానే పీకల దాకా తాగి కడుపు పగిలేట్టు తిని నిద్ర పోవటం, ఇదేగా మీ డ్యూటీ? ఇచ్చి ఇక్కడున్నావా? రాజు, ఒక్క ముద్ద తినిపోదు కనరా. ఇక్కడే కూర్చోవచ్చు. వద్దమ్మా, నేను అక్కడికి వెళ్ళి కూర్చొని తింటాను. నాన్నగారి బట్టలు ఇచ్చింది నాన్నగారి సీట్లో కూర్చోడానికి. నువ్వు వెళ్ళి వెంటనే జనరేట్ ఆన్ చేయి. ఏమండి, పిల్లలు జాగ్రత్త. అమల్ గారు, పిల్లల్ని పైకి తీసుకెళ్ళి తలిపేసుకోండి. వెళ్ళండి తొందరగా.
నిన్ను బావగరిస్తే నీకు ప్రాణం పోసిన వాడరా. నువ్వైనా అర్థం చేసుకో నా బిడ్డరా. మర్యాదగా తప్పుకో. ఆ ముగ్గురు నాకు కావాలి. ఆ ముగ్గురిని చంపుతాను. తప్పుకో. దాదా 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 నా మాట్లాడు. వాళ్ళేం చేయదు దాదా. దాదా దాదా నన్ను కాల్చి వాళ్ళేం చేయద్దు. వద్దాదా. రాజు, నాకు కావలసింది వాడి కూతుళ్ళ ప్రాణాలు. అందులో నీ కూతురు ఎవరో చెప్పు. దాన్ని వదిలేసి వాళ్ళని చంపుతా. దాదా ఆ ముగ్గురు నా బిడ్డలే దాదా. దాదా వాళ్ళేం చేయద్దు. రాజు తప్పుకోరా. దాదా వద్దు దాదా. దాదా నా మాట విని దాదా. దాదా వద్దు దాదా. దాదా తప్పుకోరా. దాదా వాళ్ళేం చేయదు దాదా. వాళ్ళేం చేయదు దాదా. దాదా 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 క్షమించు దాదా. దాదా దాదా దాదా. మీ ఆరోగ్యం బాగుండాలని బాబా గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాం. ఇదిగో విభూది ప్రసాదం. రాజు, నువ్వు చాలా అదృష్టవంతుడి. ఈ ముగ్గురులో నీ కూతురు ఎవరో ఆధారం దొరికింది. రికార్డ్స్ ప్రకారం ఈ ముగ్గురులో నీ బిడ్డ. వద్దు సార్ చెప్పొద్దు. ఒక రహస్యం మన కడుపులో ఉన్నంతకాలం అది మనకు బానిస. బయటకు చెప్పేస్తే అది మనకు యజమాని పెత్తనం చెలాయిస్తుంది. అది మీ మనసులోనే ఉంచుకోండి. డాడీ